వాయిస్ వాయిస్ ఎవరు వినిపిస్తుందా లేదు చూడండి. వాయిస్ ఎలాగుందో కూడా ఒకసారి చూద్దాము. నాయిస్ ఆన్ చేసాం, ఇప్పుడు నాయిస్ ఆపేస్తుంది చూడండి. ఇప్పుడు నాయిస్ ఆపి హాయ్ ఫ్రెండ్స్, సతీష్ తెలుగు ఛానల్ మా యూట్యూబ్ అండి. కొత్త ఛానల్ అంటే కొత్తదంటే 1 year బ్యాక్ పెట్టాం, కానీ ఎక్కువ అప్పుడప్పుడు వీడియోస్ పెడితే ఎక్కువ షార్ట్స్ పెడుతున్నామండి. ఫస్ట్ టైం మన ఛానల్ కోసం మైక్ తీసుకున్నామండి. ఎప్పుడు కూడా ఇబ్బంది అయిపోయింది, మైక్ లేక మొబైల్లో కానీ ఇయర్ ఫోన్స్ పెట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది. మైక్ ఏదో విధంగా మైక్ మాత్రం తీసుకున్నాం అండి. ఇదే ఆ మైక్ అండి, చూడండి బోయో V10 అండి, టైప్ C అండి. రండి చూద్దాం మైక్. ఇంకేంటోనే చూద్దాం. ఇదండి మైక్ది మాన్యువల్ అండి. ఇది మైక్, ఇది USB కేబుల్ అండి. ఇది ఫోన్ పెట్టుకుంటండి. ఇది టైప్ C కదా, ఇది ఫోన్ కాసి పెట్టాలండి. ఇది మైక్ అండి, చూడండి ఎలాగుందో. బటన్స్ ఇచ్చారు. ఇది కాలర్ పెట్టుకోవడానికి, షర్ట్కి కానీ డ్రెస్కి కానీ 360 యాంగిల్లో ఉంది, చూసారు ఎలాగుందో. ఇది పవర్ ఆన్ అండి, ఆన్ చేద్దాం ఒకసారి. ఓకేనా? అనేది మైక్ చూడండి. ఈ మైక్ ఒకసారి పెట్టుకొని మా వాయిస్ ఎలా, ఇప్పుడు వాయిస్కి మైక్ పెట్టుకుని వాయిస్కి ఎలా వస్తుందో ఒకసారి మనం చూద్దామండి. ఓకే హాయ్ అండి, చూడండి మొబైల్కి ఇది ఇలా గట్టిగా క్లిక్ చేయాలి అలా. ఓకే ఇలా పెట్టాలండి. అదా ఆన్ చూసారా పవర్ బటన్. ఇప్పుడు వాయిస్ కూడా మీకు మారుతుంది. నేను మొబైల్లో మాట్లాడాను, ఇప్పుడు మైక్లో మాట్లాడుతాను. ఆ మైక్ మాత్రం చాలా బాగుందండి. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, చిన్న మైక్ అనుకుని, కానీ చాలా పెద్ద మైక్ వచ్చింది. వాయిస్ ఎలా వస్తుందో చూడండి. వాయిస్ ఫ్యాన్లు కూడా వేసన్నమాట. ఒకసారి నాయిస్ చెక్ చేద్దాము రండి. ఓకేనండి, నాయిస్ కండి బ్లూ బటన్ ఉంది కదా, ఒకసారి నాయిస్ అంటే చూడండి, గ్రీన్ అయ్యింది చూసారా, గ్రీన్. ఇప్పుడు వాయిస్ ఎలాగ వస్తుంది చూడండి. ఇప్పుడు వాయిస్ ఎలాగ వస్తుంది చూడండి. ఫుల్గా హై స్పీడ్లో ఫ్యాన్లు తిరుగుతున్నాయి. వాయిస్ కూడా మారుతుందని నేను అనుకుంటున్నాను. నాకైతే మైక్ కోసం ఏం తెలియదండి, ఫస్ట్ టైము. మన మాన్యువల్ చూసుకొని ఏదైనా సరే చెయ్యాలి. చాలా హ్యాపీగా ఉందండి. మైక్ మాత్రం బోయో అండి. ఇది టైప్ C. ఇది మామూలు కేబుల్ కూడా ఉంటుంది. ఒకసారి అవుట్డోర్కి వెళ్ళి ఫుల్ జనాలు క్రౌడ్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి కూడా రికార్డ్ చేసి అన్నీ కలిపి ఎడిట్ చేసి మీకు పంపిస్తానండి. ఓకే బాయ్ బాయ్. ఈ మైక్ బోయో మైక్ అండి. దీని లెంత్ ఏమొచ్చి 50 meters అన్నారు. మనం చెక్ చేద్దాం ఒకసారి ఎంత లెంత్, చూద్దాం ఎంతవరకు అవుతుందో. వాయిస్ ఎవరు వినిపిస్తుందో లేదు చూడండి. చూడండి వాయిస్ మరి ఎలా వస్తుందో నాకు తెలియదు. హాయ్ అండి, మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ కాకపోతే నాకు వీడియోస్ అవి ఎడిట్ చేయడం అది రాదు, కొంచెం నేర్చుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సతీష్ తెలుగు ఛానల్. వాయిస్ ఎలాగ వస్తుందో చూడండి. బ్యాక్ కూడా తిరుగుతున్నాను, మరి వాయిస్ ఎలాగ వస్తుందో లేదో తెలీదు. దేవుడి దగ్గర కూడా వస్తున్నాం. లొకేషన్ అయితే చాలా బాగుందండి, సూపర్గా ఉంది. బ్యాక్ తిరిగాను, మరి వాయిస్ ఎవరు చూడండి. హాయ్ 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 ప్రణి, మా పాప చిన్న పాప వీడియో తీస్తుందండి. బ్యాక్ ఫ్రంట్కి వచ్చేస్తున్నాం. మనం చిన్న షార్ట్ తీసి పెడతాను, బాగా వచ్చింది కాబట్టి చూద్దాం. ఒకసారి నాయిస్ చెక్ చేద్దాం. ఇప్పటికీ ఇందాకడికి బ్యాక్గ్రౌండ్లో సౌండ్ సిస్టమ్ కూడా మారుతుంది, మీకు మారుతుందని నేను అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ చిన్న నాయిస్లా ఉంటుంది, నాయిస్ కట్ అయిపోతుంది. నాయిస్ చెక్ చేద్దాం ఎలా వస్తుందో చూడండి. చాలా ఇక్కడ చాలా రద్దీగా ఉంది. ఇక్కడ మనం సౌండ్ ఎలాగుందో చూద్దాం. నాయిస్ ఆన్ చేద్దాం. ఇప్పుడు నార్మల్గా అయితే సౌండ్ ఎలాగ వస్తుంది, నాయిస్ ఆన్ చేసి చూద్దాం. సౌండ్ ఎలాగ వస్తుంది చూడండి. నాకు తెలిసి నాయిస్ కట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఒకసారి వీడియో చూసేటప్పుడు కూడా నాకు తెలుస్తుంది. వాయిస్ ఎలాగుందో కూడా ఒకసారి చూద్దాము. నాయిస్ ఆన్ చేసాను, ఇప్పుడు నాయిస్ ఆపేస్తుంది చూడండి. ఇప్పుడు నాయిస్ ఆపేసాను, ఎలాగుందో చూడండి వాయిస్. ఓకే బాయ్ అండి.